ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ కి అభిమానులు పోటెత్తారు. ఐపీఎల్ తాజా లీగ్ లో ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరిగాయి. ఇప్పటికే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కి చేరుకుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగేది చివరి మ్యాచ్ కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈసారి హైదరాబాద్ కప్ కొడుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సన్ రైజర్స్ మ్యాచ్ పంజాబ్ మ్యాచ్ కి పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటల 30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 12 గంటల నుంచి కూడా స్టేడియం లోపలికి అభిమానులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ ఈ సీజన్ లో 7 మ్యాచ్లు హైదరాబాద్ లో కేటాయించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో జరిగే ప్రతి మ్యాచ్ లో కూడా అటు హైదరాబాద్ అనేది మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది. అత్యధిక ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి హైదరాబాద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్తారు? సో యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ 3 years నుంచి కంపేర్ చేసుకుంటున్నాం కదా. 3 years నుంచి అయితే డౌన్ ఫాల్ ఉంది. సో ఎప్పుడైతే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయినాడో, సో ఆయన ఏదైతే ఆయన ఎబిలిటీస్ అన్ని ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పెట్టి అయితే ఆడుతున్నాడు. సో అదైతే మాకు మంచిగా అనిపిస్తుంది. సో వీఆర్ మూవింగ్ విత్ ద ప్యాట్ కమిన్స్ అనమాట. అండ్ ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మెయిన్ గా మన ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ గానీ, అభిషేక్ శర్మ గానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ బౌలర్స్ లోకి వస్తే నటరాజన్ కానివచ్చు, భువనేశ్వర్ కావచ్చు, చాలా భువనేశ్వర్ కంబ్యాక్ అయితే మనము అది ఇంకా ఊహించలేనిది అనుకున్నాము. ఫస్ట్ 2 matches అయితే అది కొంచెం తక్కువ ఉండొచ్చు, ఆ తర్వాత అయితే కంబ్యాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మేమైతే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నాం. నేనైతే హైదరాబాద్, సో మా బాబాయ్ అయితే నియర్ బై నిజామాబాద్ నుంచి మళ్ళీ 25 kilometers నుంచి ట్రావెల్ చేసి అయితే వస్తున్నాడు. సో ఇవాళ మ్యాచ్ అయితే తప్పకుండా గెలుస్తుంది. సో ఆపోజిట్ టీం కూడా అంటే అండర్ ఎస్టిమేట్ చేయలేము, వాళ్ళ టీం అయితే వీక్ ఉంది. ఓన్లీ 2 foreigners అయితే వెళ్తున్నారు. సో తప్పకుండా మేమైతే గెలుస్తున్నాం. అండ్ సెకండ్ స్పాట్ కోసం అయితే ట్రై చేస్తున్నాము. సో ఇంకా సెకండ్ స్పాట్ అనేది మేము గెలిచినా కూడా నెక్స్ట్ జరగబోయే రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో తప్పకుండా వేచి చూడాలి గో ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసి ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళింది. కప్పు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో తప్పకుండా ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. మాక్సిమం క్వాలిఫైయర్ 1కి వస్తే డైరెక్ట్ ఫైనల్ కి వెళ్ళిపోతాము. ఎలిమినేటర్కి వస్తే ఎలిమినేటర్ నుంచి క్వాలిఫైర్ 2 నుంచి ఫైనల్కి వెళ్తాం. ఫైనల్లో కప్పు కొడుతున్నాం ఈసారి. సో ఖచ్చితంగా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ 24 టైటిల్ ఫిక్స్ అయిపోండి. గో ఆరెంజ్ ఆర్మీ. ఎక్కడి నుంచి వచ్చి బ్రదర్, ఎట్లా ఉంది హైదరాబాద్ పర్ఫార్మెన్స్? నేను కోలార్ నుండి వస్తున్నాను మ్యాచ్ చూడడానికి. ఎస్పెషల్లీ హైదరాబాద్ మ్యాచ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయింది. బట్ స్టిల్ వీఆర్ హోపింగ్ ఎస్ఆర్ఎస్ టు గెట్ ఇన్ టు సెకండ్ ప్లేస్. గో ఆరెంజ్ ఆర్మీ. ఇంకా ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఐపీఎల్ సీజన్ లో? ఈసారి వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఈ ఇయర్ ఇంకా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వడం, ప్లేయర్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేయడం, భువనేశ్వర్ కంబాక్ చేయడం, ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ లోకి రావడం, ఇవన్నీ కొంచెం ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. సో దిస్ ఇస్ మేకింగ్ ఫ్యాన్స్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఐపీఎల్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే అటు హైదరాబాద్ పర్ఫార్మెన్స్ మాత్రం క్రికెట్ అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్లడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ లో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎంజాయ్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారు స్టేడియం వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ సీజన్ లో ఈసారి హైదరాబాద్ కప్ కొడుతుందన్న ఆశాభావం మాత్రం వీరంతా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మల్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.